శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 792వ నామము సామరస్య పరాయణ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శివశక్తుల మధ్య సామరస్యం కలిగినది అని అర్థం. అమ్మవారు అంశాస్వరూపమైన పార్వతీదేవి శివునితో సమాన ధర్మములు కలిగి ఎటువంటి హెచ్చుతగ్గులు లేనిది అని అర్థం. శివ ఆయన వారు ఇరువురికి భేదం లేదని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ విధంగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఒకరినొకరు కలిసి ఉండటియే సామరస్యపరాయణ అయిన జగన్మాత యొక్క రూపము. సమమైన రసము కల శివశక్తుల భావమే సామరస్యము. అటు సామరస్యమే పరస్థానముగా కలది జగన్మాత పార్వతీదేవి. శివశక్తుల మధ్య ఎటువంటి న్యూనాధిక్యములు అంటే హెచ్చుతగ్గులు లేకుండా పొరపర్చులు లేవు. అందుకే ఆ తల్లి జన్మజన్మలకు ఈశ్వరుని తన భర్తగా ఎంచుకుంది. ఆమె తన బిడ్డగా ఉండాలని కోరిన దక్షుడు, హిమవంతుడు, కాత్యాయనైన మహర్షి మొదలైన వారి ఇంట ఆమె వారి పుత్రికగా ఆవిర్భవించిందే కానీ ఏ జన్మలోనైనా ఆమె ఈశ్వరుణ్ణే భక్తిగా వాంఛించింది. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పర ప్రపంచ మాతాపితరో ప్రాంచో జాయాపతిస్తు మహా అన్నారు. శివపార్వతులు ఇద్దరూ కూడా ఒకరి తపస్సులకు ఒకరు ఫలితమైన వారు. తత్ఫలితంగా వారు ఈ సమస్త ప్రపంచమునకు మాతాపితురులయ్యారు. ఈశ్వరుని కోరి హిమవంతుని పుత్రిక అయిన హిమవతి అడవుల్లో ఆమె యొక్క తల్లి అయిన మేనకాదేవి పొద్దు ఉమా అని వారించినా కూడా అడవులకు వెళ్ళి కనీసం ఆకు అలములు కూడా స్వీకరించకుండా అపర్ణగా ఘోర తపస్సు ఆచరించింది ఆ తల్లి. సతీదేవి వియోగం భరించలేని శంకరుడు కూడా తపస్సమాధిలో ఎల్లప్పుడూ మునిగిపోయి ఉండేవాడు. తర్వాత అయిన పార్వతీదేవి తన గురించి చేస్తున్న తపస్సును తెలుసుకుని ఆమెను పరీక్షించదలిచి ఆమె దగ్గరికి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళి శివుడు సన్యాసివాసి అని, ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు అని, సర్పములను ఆభరణాలుగా ధరిస్తాడు అని, కపాలములను చేత ధరించి భిక్ష చేస్తాడు అని, అటువంటి వాడినా నువ్వు ప్రేమిస్తున్నది అని తనకు తాను అనేక విధాలుగా నిందించుకున్నాడు. అందుకు పార్వతీదేవి అమితమైన ఆగ్రహానికి పొంది తన చెలికత్తెలతో ఆ బ్రహ్మచారిని నెట్టివేయడని ఆజ్ఞాపించిందట. అప్పుడు ఈశ్వరుడు తన నిజరూపాన్ని చూపుతాడు. తర్వాత వారిద్దరి వివాహం జరిగింది. ఈ సంఘటన శివపార్వతులిద్దరి మధ్య గల సామరస్యమును చూపిస్తూ ఉంటుంది. ఇక శివశక్తుల మధ్య గల సామరస్యమును సూచించే ఇంకొన్ని విషయాలు పరిశీలిస్తే వారిద్దరి రూపురేఖల్లోనూ ధరించే వస్తువుల విషయాల్లోనూ అనేక సామ్యములు ఉన్నాయి. శివపార్వతులిద్దరికీ కూడా 3 నేత్రాలు ఉన్నాయి. ఇద్దరూ కూడా తమ సెగలో నెలవంకను ధరిస్తారు. ఈశ్వరుడు బోళాశంకరుడు అయితే జగన్మాత పార్వతీదేవి సర్వమంగళగా తన భక్తులను వరములను అనుగ్రహిస్తూ ఉంటుంది. జగన్మాత పార్వతీదేవి భక్తులు తనను స్మరించకపోయినా పట్టించుకోదు, కానీ తన భర్త అయిన ఈశ్వరుని స్మరిస్తే అమితంగా సంతోషపడిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన వారు కనుకనే జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిని శివశక్త్యాయుక్తో యతిభవతి శక్త ప్రభవితం అంటూ, అమ్మా నీవు లేని శివుడు స్థానరూపుడే, ఆయన నీతో కూడి ఉన్నప్పుడే సృష్టి స్థితి లయాది పంచకృత్యమును నిర్వహించగలుగుతున్నాడు, నీ శక్తి లేక ఆయన కదలడానికి కూడా ఆసక్తుడే అని వివరించారు. ఇది శివశక్తుల మధ్య కల సామరస్యం అన్నమాట. ఇక శివపార్వతుల మధ్య గల సామరస్యమునకు మరొక చక్కని నిదర్శనం ఏమిటి అంటే అర్ధనారీశ్వర తత్వము. ఈ తత్వం కనుక మనం ఒక కథలాగా కాకుండా ఒక తత్వంగా అర్థం చేసుకుని ఆచరించగలిగితే చిన్న భిన్నమైపోతున్న నేటి వివాహ వ్యవస్థ మనల్ని కాపాడుకోవచ్చు. భార్య తన భర్తలో పరమేశ్వరుని చూడగలగాలి, భర్త తన భార్యలో పతివ్రత అయిన పార్వతీదేవిని చూడగలగాలి. దంపతులు లాంటి ఇద్దరు కాదు, దంపతులు అంటే ఇద్దరు కాదు, ఒక్కరే. అందుకే వారిద్దరి మధ్య నుండి ఎవరూ వెళ్ళకూడదని, పూజ చేసే సమయంలో వారిద్దరూ తమ మధ్య నుండి ఏ వస్తువుని తీసుకోకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అర్ధనారీశ్వరతత్వం అంటే కేవలం శరీరంలో సౌభాగం పంచివ్వడమే కాదు, భర్త తీరుని గమనిస్తూ ఎక్కడ ఎలా ఉండాలో గ్రహించి అలా నడుచుకోవడం.
మానవుని దేహంలో గల కుడి చేయి ఈశ్వర స్వరూపంగా భావించితే ఆ చేతి ద్వారా కుటుంబమునకు అవసరమైన ధనమును భర్త ఆర్జించాలి. ఎడమ చేయి పార్వతీదేవిగా భావిస్తే ఆ చేతి ద్వారా భర్త ఆర్జించిన ధనమును కుటుంబ అవసరాల కోసం దాన ధర్మాలకు భార్య ఖర్చు పెట్టాలి. భర్త తీరును గమనిస్తూ ఆ స్థితిని సమము చేస్తూ ఉండగలగాలి. ఇందుకు ఉదాహరణ అరుణాచలంలో అగ్నిలింగ స్వరూపమైన స్వామివారు ఎంతో వేడిగా ఉంటే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు. జంబుకేశ్వరంలో శివుడు జలలింగంగా శాంతంగా ఉంటారు. అందుకే అక్కడ అమ్మవారు ఆగ్రహంగా ఉంటారు. ఆ ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. అయినప్పటికీ స్వామి శాంత స్వరూపం కావడంతో అమ్మవారు ఆగ్రహంగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా భార్యాభర్తలు ఇరువురు తమ మధ్య సమతౌల్యాన్ని సామరస్య స్థితిని కలిగి ఉండాలని సామరస్యపరాయణ అనే నామంతో మనకి తెలియజేస్తూ ఉంటారు. జన్మ జన్మకు తన తండ్రులు వేరైనా ప్రతి జన్మలోనూ ఈశ్వరుడే తన పతి కావాలని అభిలషించి ఆయన కోసం తప్పించి ఒకరి తపస్సులకు మరొకరు ఫలమై తన పతితో అర్ధ శరీరమును వరంగా పొందిన జగన్మాతను సామరస్యపరాయణ అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా ఈ రోజుల్లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ విడాకులు అనే ఈ విధానం పోయి ఈ నామం ద్వారా భక్తితో ఆ పిల్లలు అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా స్త్రీ పురుషులు ఈ నామాన్ని స్మరించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సామరస్యత ఏర్పడతాయి. శ్రీమాత్రే నమః.